ఈరోజు 75 సంవత్సరాల జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న పద్య నాటక కళాకారుడు మనతో ఉన్నారు సదానందాచారి గారు. తనతో ఇప్పుడు మనం మాట్లాడదాం. ఇలా హైదరాబాదులో ఉన్నటువంటి నాటక సమాజాల సమైక్య అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారులు వాళ్ళు వచ్చిండ్రు. ఇక్కడ వరంగల్లో ఉన్నటువంటి పెద్దలు గిరిజా మనోహర్ బాబు గారు కానీ, వల్లంపట్ట నాగేశ్వరరావు గారు కానీ, తర్వాత వనం లక్ష్మీకాంతరావు గారు, తర్వాత తిరుమలయ్య గారు, ఇక్కడున్న పెద్దవాళ్ళందరూ వస్తున్నారు. తర్వాత భద్రకాళి శేషు అయ్య గారు వస్తున్నాడు, గంగు ఉపేంద్ర శర్మ గారు, ఈ సంబల గుడి ప్రధాన అర్చకులు వాళ్ళందరూ వస్తున్నారు. ఈ సందర్భంలో నాకు 75 సంవత్సరాలు పూర్తయి 76లో పడుతున్నాం కాబట్టి 75 మంది కళాకారులకు సన్మానం చేయాలి. సీనియర్ కళాకారులకు 75 మందికి సన్మానం చేయాలని చెప్పని వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 90లో జిల్లా రంగస్థల పద్యనాటక కళా పరిషత్ అని ఒక సంస్థ నా భాగస్వామ్యంతో ఇంకా కొంతమంది ఉన్నారు. అది ఏర్పాటు చేసి ఉమ్మడి జిల్లాలలో గ్రామాలలో ఉన్న వాళ్ళను కూడా బయటికి తీసుకురావాలి, గ్రామాలలో ఉన్న కళాకారులను కూడా వరంగల్కు పిలిపియాలి అనే ఉద్దేశంతో ఆ పరిషత్ ఏర్పాటు చేసి 95 నుంచి కరోనా వచ్చే వరకు వాళ్ళల్లా ఏకపాత్రలు చేసేటోళ్ళు ఏకపాత్రలు, నాటకంలో ఒక సీను ఏకాంకాలు చేసేటోళ్ళు ఏకాంకలు, పూర్తి నాటకం చేసేటోళ్ళకు పూర్తి నాటకాలు. పోతన విజ్ఞాన పీఠంలో ప్రతి సంవత్సరం 3-4 రోజులు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ స్టేజీ, లైటింగ్, మైక్ సెట్ అంతా ఉచితంగా కల్పిస్తే వాళ్ళకు ప్రోత్సాహక బహుమతులు ఇచ్చుకుంటూ కరోనా దాకా రావడం జరిగింది. సరే, ఇప్పటి వరకు మీరు ఎన్ని పద్య నాటకాలు వేశారనేది? నేను 16 ఏళ్ళ పిల్లగాని కానించి పద్య నాటకాలలో ప్రవేశం ఉంది. మా ఊరు గీసుకొండ మండలం చంద్రేపల్లె. అక్కడ ఉన్నప్పుడు కొన్నిట్లలో పాల్గొన్న, ఆ గ్రామాలల్లో వేసినాం. సిటీకి వచ్చినాక మన జమ్మలమడక మన పిచ్చయ్య గారు, బ్యాడ్మింటన్ పిచ్చయ్య గారు, వాళ్ళ తమ్ముడు కృష్ణమూర్తి గారు, ఆయన పద్యనాటక సంస్థ నడిపిస్తున్నాడు. ఆయన దానిలో చేరిన తర్వాత ఇప్పటి వరకు సుమారు 200 ప్రదర్శనలు ఇచ్చిన. అయితే దురదృష్టవశాత్తు నాకు 95లో ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి కంఠం కట్ అయింది. కంఠం కట్ అయితే మళ్ళీ నేను పాడలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ నాటకాలకు పులి స్టాప్ చెప్పకుండానే జిల్లా రంగస్థల పద్య నాటకాల పరిషత్ అనే సంస్థను మేమందరం కలిసి స్థాపించడం జరిగింది. దాని ద్వారా ఇప్పుడు కళాకారులు వాళ్ళందరూ ఎప్పుడైతే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మేము చేసిన కార్యక్రమాల్లో పాల్గొని పెద్దవాళ్ళు అయిన వాళ్ళందరికీ ఈ 75 సంవత్సరాల పూర్తయిన సందర్భంలో 75 మందికి సన్మాన కార్యక్రమం చేస్తున్నాం. ఓకే సార్, మీ స్వరం ఆగిపోయినా కూడా మీరు ఇప్పటి వరకు నాటక రంగంలో ఆపలేదు అంటే మీది అర్థమవుతుంది. ఇంకా ఎంతవరకు తీసుకురావాలనేది మాకు తెలుస్తుంది సార్. ఇంకా మీ అనుభవాలు, మీ ఎక్స్పీరియన్స్ అనేది మా నటులకి కొంచెం వివరించండి. నటులు అంటే అమ్మ, ఇప్పుడు మేము చేసినప్పుడు మొత్తం ఇప్పటి వరకు మేమే పైసలు వేసుకునేది. కళాకారులే మనిషిని వేసుకొని పనిచేసేది. ఎవరైనా పెద్ద మనసు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైనా ఇంత తీసుకునేది. గవర్నమెంట్ దగ్గర ఏ రకమైన సహకారం లేదు. ఇప్పటి వరకు మన కళాకారులతోటే తెలంగాణ వచ్చింది అనేది అందరికీ ఎరుకున్న విషయమే. కానీ ఆ తెలంగాణ గవర్నమెంట్ వచ్చి 10 ఏళ్ళు అయినా కూడా ఒక కళాకారులకు పెన్షన్ లేదు. ఇప్పుడు కళాకారులు ముందుకు పోవాలంటే ప్రభుత్వ భాగస్వామ్యంగా ప్రభుత్వం నుండి సహకారం అందాలి. చాలామంది యువకులు ముందుకు వస్తున్నారు కానీ జేబులకు వెళ్ళి పైసలు పెట్టుకునే పరిస్థితులు ఉన్నాయి కదా. దీనికి నాటకం ఆడాలన్నా ఏది చేయాలన్నా కూడా సమయం ఇవ్వాలి. రేపు ఒక అరగంట కూడా సమయం ఇస్తలేరు ఎవరు. అటువంటి పరిస్థితుల్లో కూడా యువకులు ముందడికి వస్తే వాళ్ళకు సహకారం లేదు. మరి అలాంటి సహకారం ఇప్పటి వరకు గవర్నమెంట్ అయితే ఇవ్వలే. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏదైనా చేస్తుందని ఆశపడుతున్నాం. కానీ ఈ గవర్నమెంట్ కూడా ఏం చేసే పరిస్థితి లేదు. కళాకారులకు ప్రోత్సహించడానికి మాత్రం తప్పకుండా గవర్నమెంట్ సహకారం అందాలి. ఈ కళను ఏమి ఇస్తలేదు గవర్నమెంటు అని చెప్పని మనం ఊక్కోవడం లేదు. మన ప్రయత్నం మనం చేస్తున్నారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కొంతమంది కళా అభిమానులు, కళా పోషకులు
వాళ్ళంతా ఉన్నారు కాబట్టి నడుస్తుంది. ఇప్పుడు యువకులకు చెప్పేది ఒకటే, ఈ కళను ముందుకు తీసుకుపోవాలి. ఈ కళను ముందు తరాలకు ఇప్పుడు సత్యహరిశ్చంద్ర నాటకం ఉంది. సత్యహరిశ్చంద్ర నాటకం ఎప్పుడు జరిగింది? కృతాయుగంలో జరిగింది. కృతాయుగంలో షట్చక్రవర్తులు పరిపాలించినప్పుడు ఆ సత్యహరిశ్చంద్రుని పరిపాలన అప్పుడు జరిగింది. సత్యహరిశ్చంద్రుని పరిపాలనలో ధర్మం అంటే ఏంటిది? మాట తప్పద్దు అని చెప్పని మాటకు భార్య నమ్ముకొని అదేంటి అనేది అందరికీ తెలిసిన విషయం కదా. దాని తర్వాత త్రేతాయుగం పోయింది, ద్వాపర యుగం పోయింది. 2 యుగాలు పోయినా కూడా ఆ సత్యహరిశ్చంద్ర నాటకం కలియుగం దాకా వచ్చింది. కలియుగం దాకా వచ్చిందంటే కళాకారులు స్టెప్ బై స్టెప్ ఒకరికొకరు అందించుకుంటూ వస్తేనే కదా, లేకపోతే ఇంత దూరం వచ్చేది కాదు కదా. అట్లనే ఇప్పుడు యువకులు కూడా ఇంకా ముందు తరాల వాళ్ళకు అందేయడానికి ముందుకు రావాలని చెప్పని నా యొక్క కోరిక. అంటే ఇప్పుడున్న తరానికి నాటక రంగం మర్చిపోకుండా గుర్తు చేయడానికి ఇప్పుడు సజెషన్ మీరు ఇస్తున్నది ఇది అన్నట్టు. అదే ఇప్పుడు ఇస్తున్నది వాళ్ళకు మాత్రం ప్రోత్సాహం అందించాలి. కళాభిమానులు కళా పోషకులు ముందుకు రావాలి, వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వాలి. వాళ్ళను మనం ఎంత ప్రేరణ చేస్తే అంత ముందుకు పోతారు వాళ్ళను నిర్వీర్యం చేయకుండా మన వంతు సహకారం అంటే ఒకరిద్దరు చేసేది కాదు, ఇది సమాజం మొత్తం సహకరించాలి. కళను కాపాడేది ఒక్కల మీదగా లేదు, ప్రతి ఒక్కల మీద ఉన్నది. కాబట్టి అందరూ కూడా సహకరించాలి, యువకులను ప్రోత్సహించాలి అని చెప్పనేది నా యొక్క పని. థ్యాంక్ యూ సార్. మీ సంస్థకు కూడా మా యొక్క ధన్యవాదాలు. మా కార్యక్రమానికి వచ్చి ఈ సమాజానికి చేరవేయడానికి మీరు ముందుకు వచ్చినందుకు మీకు మీ సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.